ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష. సో ఇవి రెండిట్లో కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది శాబ్దిక పరీక్ష, అంటే అక్షరాస్యులకు పెట్టేటటువంటి పరీక్ష. మరి ఆర్మీ బీటా పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష. ఇది చదువు రానటువంటి నిరక్షరాస్యులకు పెట్టే పరీక్ష. సో దీన్ని సింపుల్ కోడ్తో ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఆర్మీ సెలక్షన్కి కొంతమంది వెళ్ళారు, అక్షరాస్యులు వెళ్ళారు, నిరక్షరాస్యులు వెళ్ళారు. సో మరి అక్కడ సెలక్షన్ చేసే టీం ఏం చెప్పారంటే, ముందు అక్షరాస్యులు లైన్లో నుంచోండి, వాళ్ళ వెనక నిరక్షరాస్యులు నుంచోండి అని చెప్పారు. సో కాబట్టి ఎందుకంటే అక్షరాస్యులకు ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, నిరక్షరాస్యులకు తక్కువ ప్రియారిటీ ఉంటుందని చెప్పారు. కాబట్టి అక్షరాస్యులు ముందు నుంచున్నారు, నిరక్షరాస్యులు వాళ్ళ వెనక నుంచున్నారు. మరి ఆల్ఫా బీటా మనం అక్షరాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఆల్ఫా, తర్వాత వచ్చే లెటరు బీటా. సో కాబట్టి ఆర్మీ ఆల్ఫా అనేటటువంటిది ముందుంది కాబట్టి అది అక్షరాస్యులకు సంబంధించినటువంటిది. ఓకే, అంటే శాబ్దిక పరీక్ష. తర్వాత దాని వెనక బీటా ఉంది అంటే నిరక్షరాస్యులు, అది అశాబ్దిక పరీక్ష.